ఇప్పుడు వీరు గారు కొత్తగా ఇప్పుడు వస్తా ఉన్నటువంటి వాటిని వాళ్ళు కత్తి పందాలు సెలెక్ట్ చేసుకోవడం కరెక్టా, డింగి పందాలు సెలెక్ట్ చేసుకోవడం కరెక్టా? ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి మీరు. సలహా అంటే ఏమీ లేదండి, ఇది ఒక అనుభవం. అంటే ఏముందండి, ఒక బ్రీడ్ని పోషించాలి, ఈ బ్రీడ్ మన దగ్గర ఉండాలి, ఈ రెక్క పక్షి జాతులన్నీ అంతరించకుండా ఉండాలి అంటే డింకి కోళ్ళే మనకి తీసుకొచ్చండి. డబ్బులు కావాలా, జూజం కావాలా, ఈ కోళ్ళని ఇంకా ఎక్కువగా చంపేయాలనుకుంటే కత్తి పందాలకు వెళ్ళాలండి. అసలు ఇప్పుడు పురాతన జాతులు ఉన్నాయి బాగా గతంలో అని చెప్పేసి అన్నారు. అవును సార్, అవును సార్, అవును సార్. అప్పుడు ఉన్నటువంటి జాతులు ఎక్కడ ఉన్నది దాన్ని మళ్ళీ ఆ క్వాలిటీ తిరిగి తీసుకురావాలంటే మనకి ఎంత టైం పడుతుందండి? ఆ క్వాలిటీ అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈ డింకి కోళ్ళు బ్రిడ్జ్లని, బ్యాంటమ్ అని, ఇవి ఇంకోటి వచ్చాయండి టర్కీలు ఏ వచ్చాయండి కోళ్ళు చాలా రంగులు. అవి బీభత్సంగా కొడుతున్నాయి, కానీ మన ఓర్పు ఉంటాయి, ఓర్పు ఉండి కొడుతుంటే పారిపోతున్నాయి. అది ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి వచ్చిన కోళ్ళు అండి. అవి ఏదో తయారు లేని కోళ్ళని కొట్టేస్తున్నాయి, తయారయ్యే కోళ్ళని కొట్టలేవు. ఎప్పుడు మా తాతల కాలం నుండి ఇప్పుడు మా గురుగారు దగ్గర నుండి వచ్చిన కోళ్ళు మొండి కోళ్ళు అండి. ఈ పెట్టమర్లని, డేగలని ఇవన్నీ అవి భరాయించి నువ్వు నాకో స్టోక్ కొట్టి కింద పడిపోయినా సరే అలా ఎర్రగా చూసేలు కొట్టి అవతల పారిపోవాలి, అది పడిపోవాలి. అంత స్టోక్ ఇచ్చేసి అన్నమాట. అవి దెబ్బ పట్టి కొట్టి ఇప్పుడు అంత ఇది స్టామినా లేవండి. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన పందాల్లో నేను ఈ పందెం పోయిద్ది అన్న కోడి మీకు గెలిచే సందర్భాలు ఏమన్నా? ఏ కోడి ఎప్పుడు ఉన్నాయండి చాలా. ఈ మా ఊళ్ళో కుర్రలందరూ ఒక కాకి డ్యాగ్ 22 సైజు ఉండేదండి, అందరూ ఇచ్చేమని ఊరండి. అవి మా ఇక్కడ కేడీపేట ఎరకల వాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళు కింద నుండి చోడవరం నుండి ఎక్కడ నుండి తెచ్చారు. అది పచ్చకాకి అని. వన్ సైడ్ మీరు వచ్చినంతసేపు 10 నిమిషాల్లో కొట్టేసిందండి మా కోడిని. మొత్తం బుర్రగట్ల నేలని పరిచేస్తుంది అనమాట. పరిచేసే టైంలో కుర్రాళ్ళందరూ వద్దు, ఇచ్చేయండి 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 అంటుంటే నేనే ఆగురా పారిపోతలే, ఆగండి ఆగండి అని అలా జస్ట్ చూసి కొడితే అవతలే నాకోటి అయిపోయింది. అలాంటి సందర్భాలు ఉన్నాయండి. పళ్ళు పోయి సూట్లు కొట్టేసి కోళ్ళు ఉండేయండి. మా 2 పళ్ళు పోయిన తర్వాత ఎదుర్కొంటుంటే ఒక సూట్ వేస్తే నాకోటి అయిపోయి కోళ్ళు కూడా మా దగ్గర ఉండేయండి. అంత హిట్టింగ్ స్టైల్ అంత ఇదిగా బలంగా ఉండడానికి మేపులు ఏ టైంలో ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏంటి సార్? మేపులు అయితే ఒక పూటే పెడతామండి. ఈ రోజు నుంచి ఒక రోజు పిల్లల నుంచి దాన్ని ఒకసారి కోడి పూర్తి పుంజు పెట్ట తయారైనంత వరకు చెప్పుకోరండి. కోత పట్టిన పుంజుని కానుండండి, కోత పట్టక ముందు 2 పూటలే పెడతామండి. ఉదయం మామూలు ధాన్యం కట్టేస్తాం, సాయంకాలం ఒడ్లు వేస్తాం, మధ్యలో పిల్లలకు తవుడు ఉడబెట్టిన తవుడు గట్ట వేసి పెడతాం. ఎప్పుడైతే కోత పట్టిందో గూట్లో వేసేస్తాం. గూట్లో ఎట్టిన తర్వాత 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకే అండి మేత. అట్లకి మళ్ళీ ఉదయం నీళ్ళు ఉంటాయి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మేత. ఎప్పుడు ఇంకా అదే ప్రాసెస్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనకు పందానికి రెడీ చేసుకుంటామో ఈ మేతలో పట్టుకెళ్ళి ఇప్పుడు ఈ పిక్కలని ఇవన్నీ అవన్నీ అలా మేపులో పెట్టుకొని వాటిని రన్ చేస్తాను. అప్పుడు మళ్ళీ తప్పినీళ్ళు పెట్టుకొని గుడ్డు అని ఇవన్నీ పెట్టి, మటన్ అని ఏవో వాటికి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి అట్లా రెడీ చేస్తుంటాం. ఈ నెల రోజుల ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మీరు తయారు చేసి ఈ నెల పందానికి నెల రోజులు? ఈ నెల రోజులు ప్రాసెస్ చాలా కఠినంగానే ఉంటుందండి. వాటికైతే ఉదయం ఇప్పుడు ఈ చలికాలం కదండి, 6 గంటలకల్లా వస్తామండి. 6 గంటలకు వచ్చి వేడి నీళ్ళు పెట్టుకొని ఈ వేడి నీళ్ళు వాటిలన్నిటికి కాళ్ళు మరి అంటే రెట్ల గట్ట తొక్కేసుకుంటాయి. అవన్నీ తీసి కాళ్ళు కడిగి వేడి నీళ్ళు కల్లి కొట్టి ఒక దగ్గర పెట్టుకొని అవన్నిటిని బేటాలు అరగంట అయితే అరగంట, 30 గంట అలా బేటాలు తిప్పేసి అట్లా మళ్ళీ ఎండలో వేసుకొని వాటికి మళ్ళీ నాస్తా ఉదయం మార్నింగ్ నాస్తా పెట్టేసుకొని సాయంకాలం మళ్ళీ రొట్టె అండి. సాయంకాలం 6 గంటలకల్లా మళ్ళీ మూతలాడిపోవాలి, కోళ్ళన్నీ మూసేస్తాం. రొట్టె గట్ట కాల్చి అది రోజు శాఖలు ఇచ్చి అట్లన్నింటినీ ఆ ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు పగలు ఈ వాతావరణంలో మీ దగ్గర దాదాపు ఏజెన్సీ కాబట్టి 5:30, 6 చలికాలంలో ఇంకా పెందలాడే కూడా మీకు తెలియకూడదు. అవును సార్. అలాంటి కోడిని నైట్ పందాలకి అలవాటు చేయాలంటే ఎట్లా చేస్తారు? నైట్ పందాలు లైటింగ్ ఇస్తాం కదండి, లైటింగ్ వేసి దెబ్బలాడేస్తాను నైట్ కూడా. అంటే నైట్ దానికి అలవాటు లేదు, లైట్ అలవాటు లేదు కదా, అప్పుడు బెదురుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏముండవండి మా ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండవండి కోళ్ళు ఎప్పుడు కూడా.
ఓ 10 కోళ్ళు అన్ని కలిసే ఉంటాయి. దగ్గర ఎంత శాతం ఉంటుందండి, ఓ స్థానంలో అంటే ఎడల్పులోనే ప్రతి గూడు కొని అంటుకొనే ఉంటాయి. ఏ కోతకి ఏది భయపడిపోదు, ఏది కొని దేనికి భయపడవు. అంటే బ్రీడ్ని పెట్టి భయపడవండి అవి. వేరేది ఏదైనా వచ్చిందంటే భయపడిపోతుంది, మళ్ళీ అది దెబ్బలాడదండి. ఎంతసేపు దెబ్బలాడినా సరే అది నా కోడి అనుకోదు, అది బ్లడ్ దాంట్లో ఉన్న ఇదిని పెట్టి దెబ్బలాడతాయి. అది పుట్టకే రాక్షసి కదండి కోడి అన్నది, అది బాగా దెబ్బలాడతాయి. మీరు నేర్చుకునేటువంటి క్రమంలో కొత్త రోజుల్లో స్టార్ట్ అయిన రోజుల్లో చేసిన తప్పులు ఏంటి, ఏమేమి తప్పులు చేశారు, ఆ తప్పుల నుంచి ఏమి నేర్చుకున్నారు? తప్పులు చేశానండి. ఏమేమి చేశారు, ఎలా చేశారు? ఈ పందాలు వేయడం మూర్ఖత్వంగా అంటే నా సొంత కోళ్ళే కదా, ఇది ఎలాగైనా దెబ్బలాడేస్తే పుట్టిందా ఇప్పుడు పందాలు చేసిన పుంజికి పుట్టాయంటే ఇవన్నీ దెబ్బలాడేస్తే ఇదేముంది తప్పిని పెట్టేయడం పందాలు వేసేయడం చేసేవాడు. అవి ఏం చేసి పాపం ఫైట్ తెలియక, అప్పుడు తండ్రి అంటే దెబ్బలాడింది కానీ ఈ కొడుకులకి ఫైట్ తెలియక పందాలు పోవడం కూడా జరిగాయండి. అలా కూడా ఎప్పుడు లేత పిల్లలు ఎప్పుడు పందాలు వేయడం, ఈ నీళ్ళకి తీసినప్పుడు మెత్తబడిపోవడం, వయసు సహకరించకపోవడం, ఇలాగా అనుభవంలో నేను నేర్చుకున్నాను. అలా వేయకూడదని ఎప్పుడూ కూడా సంవత్సరంన్నర దాటాలండి, 2 సంవత్సరాలు దాటితేనే కానీ దాన్ని డింగి పందెంకి రాదండి. అది ఇప్పుడు కూడా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉండాలి. కత్తి పందెం ఏముందని కోత పెడితే కత్తి గడ్డ చేతి తప్పుతా తన్నెత్తే అదే పందెం అయిపోతుంది. దాని లెక్క వేరు, దీని లెక్క వేరు. బాడీ ఎప్పుడు బిగుతుందండి, సంవత్సరం దాటిన కాడి నుండి దాని బాడీ స్ట్రక్చర్ మారుతుంటుంది, బిగింపు వస్తూ ఉంటుంది. దాంట్లోనే ఆ బ్లడ్ అనేది అప్పుడు కనబడుతుంది. మనం ఏం చేస్తాం, ఇలా తప్పిని పెట్టగానే బాగానే దెబ్బలాడేస్తుంది కదా, బాగా కూడేస్తుంది కదా అని పెడతాం. అవతలోడు ఏం చిన్న కోడిని దాట కదండి, మన దాని గురించి మనం చూసుకుంటే ఆడు ముదరని ఏదో తెస్తాడు. ఇది కొట్టి నీళ్ళకి తెస్తాడు. నీళ్ళ కొట్టి ఎప్పుడైతే దీనికి అలవాటు లేదు, వేడిని ఇప్పుడు శాఖలు అంటారు కదండి, ఈ గుట్ట శాఖలు కట్టేయడం వల్ల దానికి అలవాటు ఉండదు. అలవాటు లేని దాని మీద మెత్తబడిపోయి పందాలు ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. నేను నేర్చుకున్నది అనుభవం బాగానే దాంట్లో నేర్చుకున్నాను. అప్పుడు ఈ ఒక పందెం వేసినా మన సక్సెస్ రేట్ ఉండాలి, 2 పందాలు వేసినా ఉండాలి. అంతేగాని 10 పందాలు వేసేసి దాంట్లో ఒక 5 పోయి 5 గెలడం అన్నది కాదు. మన 10 పందాలు చేసేయంటే 9 అయినా కొట్టాలి. ఆ విధంగా వేయాలనేసి కోళ్ళు బాగా మేపడం జరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని సక్సెస్ రేట్లో ఏ సందర్భాల్లో నేర్పి ఒక టీంలో మీరు గుర్తుకు వచ్చినటువంటి మంచి గుర్తుకు వచ్చిన ఫస్ట్ టైం? ఫస్ట్ నేను 6 సంవత్సరాలు గొలుసు పందాలు వేస్తున్నాను. 4 సంవత్సరాలు గొలుసు పందాలు కొట్టాను. 1 సంవత్సరమే ఇచ్చానండి. నా దగ్గర కోళ్ళు లేక ఫ్రెండ్స్ దగ్గర గట్ట తెచ్చేయడం వల్ల ఒకటన్నా సరే 2 డ్రా అయ్యండి, 2 ఆలుకు కొట్టి 1 నాకు కొట్టింది. ఒక దాంట్లోనే వాళ్ళు పట్టుకెళ్ళారు. ఒకటేమో ఒక గొలుసు ఏమో డ్రా అయింది. నేను ఎప్పుడు సక్సెస్ రేట్లోనే ఉన్నాను, బాగానే రానిస్తున్నాను దీంట్లో. మీ దగ్గర ఉన్న రంగుతో పాటు ఈ రంగు లేదా ఇప్పుడు నా దగ్గర ఉంటే బాగుంది అది మీరు మోజు పడ్డ కోడే ఉంది? నాకు బాగా ఎర్రమైలు అంటే ఇష్టం అండి, ఈ సంవత్సరం కూడా ఎర్రమైలో కొట్టిందండి. అది మా ఫ్రెండ్ అది నాకు ఇచ్చాడు గిఫ్ట్ కింద, కొట్టిందండి. ఇంకా మీరు నెక్స్ట్ జనరేషన్ లో ఏమేం చేయాలనుకుంటున్నారు, ఏంటి మీ లక్ష్యం? ఏం చేయదలుచుకోలేదండి, నేను చేస్తాను. నెక్స్ట్ సంక్రాంతికి అండి గారు ఏం చేయబోతున్నారు? ఏం లేదండి, ఎప్పుడు రాని ఎలాగైతే చేస్తున్నామో అలాగే చేస్తున్నాం అండి. ఇంకా అలా రాణించేయడం అని కొత్తగా ఏమి ఉండదండి. ఈ పార్కెట్లలో మీరు వైద్య పరంగా కానివ్వండి, రోగాల పరంగా బాగా దెబ్బతిన్న సందర్భం ఉంది, దాని నుంచి ఏమి నేర్చుకున్నారు? చాలా కోళ్ళు నేను మా ఇంటి దగ్గర ఎక్కువ కోళ్ళు ఉంచేవాడిని. అవి బాయిలర్ వల్ల నా జాతి అంతా అంతరించిపోయింది. ఆ బాయిలర్ వల్లే. ఫామ్ మా ఇంటి దగ్గర ఎదరండి కొట్టు, వెనకాలేమో షెడ్. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కోళ్ళు చాలా పోయండి ఇంటికాడ. ఇక్కడ చేలోని మా తమ్ముడు అవుతాడండి, ఇక్కడ చిన్నప్పటి నుండి ఇక్కడే నా కోళ్ళన్నీ ఇక్కడే ఆయనే చూసుకుంటాడండి. నేను ఇక్కడే నాకు ఇక్కడ రానింది కాబట్టి నేను ఇక్కడే బాగా చేస్తాను. ఇంకా ఇప్పుడు చివరిగా దీనిలో రాణించాలి అంటే దీంట్లో కోళ్ళ పెంపకం ద్వారా, జాతి కోళ్ళ పెంపకం ద్వారా కూడా చిన్న సన్నకారు కుటుంబాలు కనుక రాణించాలి, నిలబడాలంటే ఏం చేస్తే బాగుపడతారు? అమ్ముకోవాలంటే కత్తుకోలేనండి, లేదు ఇంట్రెస్ట్ గా మేపుకోవాలా, ఇది ఒక స్టైల్ గా ఉండాలి, ఇవన్నీ మనకి జాతి ఎప్పుడు మన దగ్గరే ఉండాలి, ఎవరైనా పెద్ద పెద్దలు మన అడగాలి అనుకుంటే డింకి కోళ్ళండి. చిన్నకారు రైతులు ఎవరైనా బతకాలి అంటే ఈ రోజున, అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున డబ్బులు ఉంటాయి కదా విలువ,
డబ్బు లేకపోతే విలువ లేదు కదా. జాతులు పెట్టుకొని కూర్చుంటే వాడికి బాగుండదు. ఏదో మనకి జాతులు కావాలనుకుంటే ఇవి ఉంచుకోవాలా, ఏదో రైతులు పెరగాలనుకుంటే ఇప్పుడు జనరేషన్ పెట్టి మనం మారుతూ ఉండాలి తప్ప కానీ మనం అలాగా ఉండిపోతే మనం ఏ రోజైనా ఏదో అనకూడదు. మనం ఎదరికి వెళ్ళేది సావడానికే కానీ బతకడానికి కాదు కదండి. అందు గురించి ఎలా పిల్లలు గట్ట బతకాలన్నట్టు కత్తికొల్లి వేసుకోవడం మంచిదండి.